పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కామన్గా ఉండేవేంటి? ఆహారం, నిద్ర, నీరు. ఇది కాకుండా ఇవాళ రోజున ఈ జనరేషన్లో ఇంకొకటి ఏంటి ఉంటుంది అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అవి ప్లాస్టిక్స్. మీరు విన్నది కరెక్టే. గుర్తు తెచ్చుకుంటే, మీరు అబ్జర్వ్ చేస్తే ప్లాస్టిక్స్ అన్నది ప్రతి చిన్న విషయంలో మనం యూజ్ చేస్తూ ఉంటున్నాం అనమాట. అసలు ఈ ప్లాస్టిక్స్ వల్ల హెల్త్ హజార్డ్స్ ఉన్నాయా లేదా, ప్లాస్టిక్స్ వల్ల రీసెంట్ డేటా ఏం చెప్తుంది, హెల్త్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అన్నది డీటెయిల్డ్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్, నేను డాక్టర్ దీపక్ కొప్పాక, సీనియర్ కన్సల్టెంట్, మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్. ప్లాస్టిక్స్ అన్నది మనం చాలా రెగ్యులర్గా వాడే ఒక ఎలిమెంట్ అండి. దీంట్లో చాలా హెల్త్ హజార్డ్ ఉంది అని ఇవాళ రోజున చాలా స్టడీస్ మనకి చెప్తున్నాయి అన్నమాట. లిటరల్గా ఒక స్టాటిస్టికల్ అనాలిసిస్ ఏం చెప్తుందంటే, మనం వారానికి 5 grams ఆఫ్ ప్లాస్టిక్స్ తింటున్నాం అని చెప్పి. అంటే మీకు అర్థం అవటం కోసం చెప్పాలి అంటే 5 grams ఆఫ్ ప్లాస్టిక్ అంటే ఒక క్రెడిట్ కార్డ్ చూస్తారు కదా, అంత ప్లాస్టిక్స్ మన బాడీలోకి వెళ్తున్నాయి. ఈ ప్లాస్టిక్స్ అన్నది మనం తినే తిండిలో ఉన్నాయి, వాటర్లో ఉంది, దాంతోపాటు మనం తినే సీ ఫుడ్లో ఉంది. అంతెందుకండి, టీ, తేనె ఇలాంటి ఎలిమెంట్స్లో కూడా ప్లాస్టిక్స్ అన్నవి చాలా కామన్గా మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. రీసెంట్గా ఒక స్టడీలో తెలిసింది ఏంటంటే, ఒక ఫీటస్ బ్లడ్లో శాంపిల్స్ తీస్తే దాంట్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ కనిపించాయి. సర్ప్రైజింగ్గా ఇంకో విషయం చెప్తున్నా మీకు, ఒక పేషెంట్కి హార్ట్ బ్లడ్ వెజల్స్ని సిఏబిజీ చేస్తున్నప్పుడు చూస్తే దాంట్లో ఉన్న ఎథెరోస్క్లెరోసిస్ అంటే దాంట్లో ఉన్న కొవ్వు పదార్థంలో కూడా ప్లాస్టిక్స్ గుర్తించడం జరిగిందనమాట. అంత యుబిక్విటస్గా, అంత కామన్గా మన బాడీలో వాళ్ళ రోజున ప్లాస్టిక్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ప్రాబ్లం ఏంటి ప్లాస్టిక్స్ ఉండటం వల్ల అంటే, బాడీ అన్నది ఈ ప్లాస్టిక్ని ఎలిమినేట్ చేయలేదు. సో ఇవి ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన ఎలిమెంట్స్ కాబట్టి మన బాడీ ఈ ప్లాస్టిక్స్ని ఎలిమినేట్ చేయడానికి చాలా కష్టపడుతుంది అనమాట. ఈ ప్రాసెస్లో బాడీలో ఈ ప్లాస్టిక్ ఫారెన్ ఎలిమెంట్ అని గుర్తించి దీంతో ఇన్ఫ్లమేషన్ ఏర్పడుతుంది అనమాట. ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రత్యేకంగా ఇందాక నేను మీకు చెప్పినట్టే, హార్ట్కి సంబంధించిన వరకు మనకి హార్ట్ అటాక్స్ కానీ, కొరోనరీ ఆర్టరీ డిసీజెస్ కానీ, స్ట్రోక్ రావటం కానివ్వండి, బౌల్ ఇన్ఫ్లమేషన్ ఆర్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఈ ఇన్ఫ్లమేషన్ కామన్గా ఉండటం వల్ల క్యాన్సర్ కూడా చాలా ఎక్కువ అవుతుంది ఈ ప్లాస్టిక్ కన్సంప్షన్ వల్ల. ప్రత్యేకంగా ఇది కోలాన్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్. ఇవాళ రోజున సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏం చెప్తున్నాయంటే, ప్లాస్టిక్స్ కనుక బాడీలో ఎక్కువ శాతంలో ఉంటే వీళ్ళలో ఈ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది అర్బనైజేషన్కి ఒక ఇండికేటర్ అని చెప్పేసి ఇవాళ రోజున రీసెర్చ్ చెప్తుంది అనమాట. ఇది మనకు కనిపించిన చాలా చాలా పెద్ద ప్రాబ్లం అండ్ ఫ్యూచర్లో ఇది ఒక ఎపిడమిక్ కింద మారేటట్టు ఉందన్నమాట. సో అందుకనే నేను ఇది చాలా వరకు హోక్స్ అనుకున్నాను, కానీ ఈ స్టడీస్, ఈ ఆర్టికల్స్ చదివిన తర్వాత నేను కూడా దీన్ని చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. సో మనం మన డైలీ యూసేజ్లో ప్లాస్టిక్ని వీలైనంత వరకు తక్కువగా యూజ్ చేస్తూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్కి దూరంగా ఉంటూ, ప్లాస్టిక్ కంటైనర్స్లో మైక్రోవేవ్ చేయకుండా గ్లాస్ కంటైనర్, మెటైన్ కంటైనర్స్ని ఎక్కువగా మనం ఫుడ్ ప్రిజర్వ్ చేసుకోవడానికి కానీ, ఫుడ్ తినడానికి కానీ యూజ్ చేస్తే మనకి ప్లాస్టిక్ కన్జంప్షన్ అనేది గణనీయంగా తగ్గుతుంది. ఫుడ్ సెక్యూరిటీ పరంగా కూడా ప్లాస్టిక్ కంటెంట్ని రెగ్యులర్గా మానిటర్ చేస్తూ, దాన్ని ఒక లిమిట్ మనం డిఫైన్ చేసి దానికంటే తక్కువ ఫుడ్ ప్రోడక్ట్స్ని మార్కెట్లో రిలీజ్ చేయడం గవర్నమెంట్ తీసుకోవాల్సిన ఇనిషియేటివ్. సో ఇది దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత వరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని అవాయిడ్ చేయండి.